మళ్ళీ మల్లేశుని ఎప్పుడు చూశారు? ఈ మధ్యనే ఓ కేసు పని మీద అరకు వెళ్ళినప్పుడు ఊహించని చోట చూడకూడని పరిస్థితులు సౌభాగ్యం దానమిచ్చి దౌర్భాగ్యం అనుభవిస్తూ తన స్థాయిలో నేను, నా స్థానంలో తనని చూశాను. మల్లేశ్వరి, రాణివాస బొమ్మ మహారాణి వంశకొమ్మ ఈ వనవాసం నీకు ఏలనమ్మా. చీకటింట దీపం వెలగకుంటే శాపం, ఎవరి మీద నీకు ఇంత కోపం? నా తప్పే దిద్దుకుంటా నీ పాదం కందకుండా, నేనుంటా అండాదండ అపనింద రాకుండా. తప్పునే దిద్దని పాపమే కడగని అలా అయిష్టంగానే నాతో వచ్చింది. సరిగ్గా అదే రోజున మావాడు బ్యాంకాక్ నుంచి మీనాక్షిని ప్రేమిస్తున్నానని ఫోన్ చేశాడు. మల్లేశ్వర్ని బ్యాంకాక్ పంపించి మీనాక్షి మేనత్తగా ఒప్పించాను. ఆ తర్వాత కథ నువ్వు రాసినట్టే జరిగింది. కానీ ఇదంతా మల్లేశ్వర్ని మహారాణిలా చూడాలనే ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రామస్వామి ఊరుకుంటాడా? నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాలన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. సార్, ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్ ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్. శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకీ క్లైమాక్స్ రాసి వచ్చావా? 3 రకాల క్లైమాక్స్లు రాశానండి. 3 ఎందుకు? ఏం జరుగుద్దో తెలియక. 1, కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం. 2, మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్ళి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు. మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడు? 10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకా నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్తో గుద్దించుకురా. వెళ్ళు. ఏంటి సార్ ఇంత టెన్షన్గా ఉంటే పర్సులో మేడం గారి ఫోటో చూస్తూ ఉంచుంటారు? ఈ ఫోటో చూస్తేనేరా ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగాను, మా ఆవిడే పెద్ద సమస్యగాను కనపడుతుంది. ఎవరిదంటారు? రామస్వామిము. ఊరుకోండి సార్, 3 రోజుల నుంచి కనిపించినోడు ఇక్కడికి ఎలా చేస్తాడు? 3 ముళ్ళు పడకూడదనేనేమోరా. ఏమండోయ్, ఫోన్ వెంకటరత్నం గారికంటే. వెంకటరత్నానికి సరే, చేసింది రామస్వామ్యా? అబ్బే, ఏదో హాస్పిటల్ నర్సు, కానీ చేయించింది రామస్వామే. ఏంటి, గోపాలం అంత పని చేశాడా?
రేయ్ గోపాలం, అయ్య బాబోయ్! రేయ్, అయ్ బాబోయ్! ఆగరా! సారీ. రేయ్! ఇప్పుడు దొరికాను. అసలు విషయం ఏంటమ్మా? అది బావా జరిగింది. ఇంక నేను ఈ టెన్షన్ తట్టుకోలేను గాని కళ్ళు మూసుకుని 1 నుంచి 3 దాకా లెక్క పెడతాను. నువ్వు నన్ను కాల్ చేసి జైలుకి వెళ్ళిపో, నేను పైలోకానికి వెళ్ళిపోతాను. 1, తర్వాత 2, ఆ పైన మీకు ఇంకా మోడలేదు. యారా, నన్ను చివరి చూపులు చూడడానికి వచ్చావా? లేదు, ఆ రామస్వామి ఫోన్లో మల్లీశ్వరి మ్యాటర్ చెప్పలేదని చెప్పడానికి వచ్చాను. మరి ఆ రామస్వామి హాస్పిటల్లో ఉన్నా చూడడానికి వెళ్ళలేదని ఆయన కోపం వచ్చింది. మిమ్మల్ని ఎవ్వరూ ఏం పీకలేరు. నన్ను నేనే పీక్కున్నానే. వాడు మల్లీశ్వరి కథ చెప్పేసి ఉంటాడని తొందరపడిపోయి నా ఫ్లాష్ బ్యాక్ అంతా నేనే చెప్పేశానే. వస్తానండి. ఎక్కడికి? పైలోకానిక? కాదు, మీ సావు కబురు అమ్మగారికి చెప్పాలి కదా. గోపాలం, నన్ను చంపేరా. నేనా? నువ్వే. నిన్నా? అవును, నన్నేరా. ఆనాడు నువ్వు మల్లీశ్వరిని ప్రేమించావని తెలియకే కదా నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను. కానీ నా తప్పు నువ్వు దిద్దుతున్నావు. అందుకే ఈ పెళ్లి దగ్గరుండి నేను చేయిస్తాను. కానీ బావా, ఈ విషయం నా చెల్లెలికి తెలియకూడదు సుమా. అంతేనా? అంతే. యారా, మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? రెండో క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్ట్రెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? ఎటెళ్ళాలి సార్? ఇటు వచ్చి మా వాడికి లెటర్ రాశాడు చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్గా గెస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తా. నానా ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయొద్దని నువ్వు సందేశాలు ఇస్తే నువ్వు ఫాదర్వి కాదు, గాడ్ ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు 20 ఏళ్ల ఓ అఫైర్ని దాచి ఎవరో నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పించి నీకేం తెలియనట్టు నటించి చివరికి అమ్మతోనే పెళ్లి కొప్పించావంటే నువ్వు క్రిమినల్ లాయర్వి కాదు, క్రిమినల్వి. పార్థు, నేను ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం నువ్వేదో నన్ను ప్రేమించావని కాదు, మీ నాన్నగారి గొప్పతనం. బ్యాంకాక్కి నువ్వు మీ అమ్మగారితో మా ఇంటికి వచ్చే ముందు రోజు రాత్రే మీ నాన్నగారు ఫోన్లో నాకు నిజం చెప్పారు. అవునమ్మా, నేను మల్లీశ్వర్ని మళ్ళీ మహారాణి స్థానంలో చూడాలనుకున్నానే గాని ఈ వయసులో రాసలీలాడ్డానికి మాత్రం కాదు. మన వయసులో ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయడం చూసాం. కానీ వీరి వయసులో ఒక స్నేహితురాలికి పూర్వ వైభవాన్ని కల్పించాలని చేసే ఈయన ప్రయత్నానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అబ్బా, తొందరగా పంపించవయ్యా. రండి అమ్మా, మీరు కూడా లేటేనా? ఏంద్రా, పేరంటానికి వచ్చినానా? నా బిడ్డను కాదని ఈ పెండ్లు ఎట్టా చేసుకుంటాడో నేను కూడా చూస్తా. అమ్మో, ఈవిడ ఎలా మేనేజ్ చేయటం? వద్దు గోపాలం, మనకి పెళ్ళొద్దు. బాధ, దిగులు, ఉక్రోషం వీటన్నింటికంటే మనిషిని కృంగతీసేదేంటో తెలుసా? తప్పు చేశామనే భావన. ఆ బాధతోనే కదా నేను ఇదంతా చేసింది. ఆడది తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది కానీ కట్టుకున్న భర్తని మాత్రం కాదు. ఆ నమ్మకంతోనే నేను ఇంతవరకు మౌనంగా ఉన్నాను. కానీ నా నమ్మకాన్ని అక్క తన అమాయకత్వంతో ఓడించింది. తన త్యాగంతో నన్ను గెలిచింది. ఓ మనిషి ఒకేసారి ఎంతమందినైనా మోసం చేయొచ్చు, ఎన్నిసార్లైనా ఒకే మనిషిని మోసం చేయొచ్చు. కానీ నా అనుకునే వాళ్ళని ఒక్కసారి కూడా మోసం చేయకూడదు. నన్ను క్షమించు, దయచేసి నన్ను మర్చిపో. ఆగమ్మా, క్షమించాల్సింది నన్ను. నీకు తెలియకుండా అన్యాయం చేసింది నేను. తెలియకుండా చేసిన తప్పుని కనీసం తెలిసి దిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నా చెల్లెలి పరిస్థితి. బావా, నువ్వన్నా చెప్పు బావా.
ఇదేంటిది? కష్టపడి 3 క్లైమాక్స్లు రాస్తే 3 రివర్స్ అయినాయి. అవవేంటి? నీ తొక్కలో కథకు విలన్ ఎవడరా? నా కథలో విలన్స్ ఉండరు, పరిస్థితులే విలన్స్. ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి. విలన్ లేని కథకి కిక్ ఉండదు. నేనే విలన్. మెయిన్ క్యారెక్టర్ కి మ్యాటర్ తెలవకుండా శుభం కార్డు పడకూడదు. ఇలా రా, నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను. కానీ నేను రైటర్ క్యారెక్టర్ని ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు. యాక్షన్! ఏం చేస్తున్నావమ్మా? కరక్కాయ రసం తీస్తున్నా. అయ్యో, కరుణ రసం పండించవలసిన సమయంలో కరక్కాయ రసం తీస్తున్నావా? నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఎవరికీ చెప్పకూడదు. అయితే వద్దులే. అయ్యో, మీరింత అమాయకులు కాబట్టే మీ ఆయన గారు ఆటలు అలా సాగుతున్నాయి. నువ్వు అనుకున్నట్టు మీ ఆయన శ్రీరామచంద్రుడు కాదు, గోపాలకృష్ణుడు. పెళ్లికి ముందే ఆ మల్లీశ్వరుతో గుడుగుడు కొంచెం ఆడాడు. ఈ నిజం మీ ఆయనే చెప్పాడు. ఇది ఇంకెవరికి తెలుసు? ఎవరికీ తెలవకూడదని మీకు చెప్పడానికి వచ్చాను. అయితే ఇంకెవరికి చెప్పకు. అంటే ఈ నిజం నీకంటే ముందే నాకు తెలుసు. మీ ఆయన్ని నాకిచ్చి పెళ్లి చేయమని ఓ ఆడది ధైర్యంగా అడిగింది అంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను ఊహించలేనా? ఇంత తెలిసి అలా ఉంటున్నారమ్మా. అదే ఆడదానికి మగాడికి తేడా. మగాడు తన అనుభవాన్ని 10 మందికి చెప్పి సంతోషపడతాడు. అదే ఆడది తన అనుభవాన్ని తనలోనే దాచుకుని బాధపడుతుంది. ఇది కరక్కాయ రసమే కదమ్మా? కాదు, కుంకుడుకాయ రసం. నీలాగే మా వారు కూడా పెళ్లి విషయంలో దెబ్బతిన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా పెళ్లికి ముందే ప్రేమించారనే ఊహ కూడా రాకుండా కాపురం చేశారు. కంటికి రెప్పలా నన్ను చూసుకున్నారు. కానీ ఇప్పుడు నీకు సవతిని తీసుకొస్తున్నాడు కదమ్మా. ఆమెను తీసుకొచ్చేది నాతో పడకో ఆయనకి పడక కావాల్సొచ్చో కాదయ్యా. మా వల్ల అన్యాయం అయిపోయిన ఓ ఆడదానికి న్యాయం చేయడానికి. అందుకని మొగుడిని దానం చేస్తావా? అసలా మొగుణ్ణి దానం చేసింది తనేగా. దానం చేసిన తన కోసం త్యాగం చేయడం తప్ప ఈ 20 ఏళ్ళు ఆ భర్తని బిడ్డని మోశాను. కాని నాకు తెలుసని మా వారికి చెప్పకు. నాకు తెలియకూడదని ఆయన, ఆయనకి తెలియకుండా నేను గుప్పెట్లో నిజం దాచుకుని గుడుగుడు గుంజం ఆడటమే సంసారం. సార్, ఏమైంది? నేను ఓడిపోయానని ఒప్పుకోవడం కంటే మానవత్వంతో మీరు గెలిచారనుకోవడం కరెక్ట్ సార్. అసలు నిజమేందో చెప్పు. కొన్ని నిజాలు కొందరికే తెలుసు, దాచిన నిజం ఇంకొందరికి తెలుసు. అది తెలియని నిజమని మరికొందరికి తెలుసు. ఎవరికి దాయాలో కొందరికి ముందే తెలుసు. ఇందులో కొంచెం నాకు తెలుసు. మొత్తం అన్ని నిజాలు మీకు తెలుసు. అసలు నిజం మీ బావకు తెలుసు. నీ మాటలు దూరదర్శన్లో మధ్యాహ్నం వార్తల్లో ఒక్క ముక్క అర్థం కాల. కానీ ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి మాత్రం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. నాకు అర్థమైన నీ పిట్ట కథ నేను చెప్తాను. చెప్పు. అనగనగా ఒక బిడ్డ, ఆ బిడ్డ చేతిలో ఒక బెడ్డ, దూరంగా బ్యాంకాక్లో ఒక చెట్టు, ఆ చెట్టుకు బాగా పండిన ఒక పండు. ఇది ఎక్కడ? ఈ బిడ్డ బెడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురితప్పి పక్కనున్న పిట్టకు తగిలింది. ఆ పిట్ట భయంతో రెట్ట వేసింది. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? బిడ్డదా, బెడ్డదా, పిట్టదా? శుభం. గుడిగుడు గుంచం గుండె రాగం పాములు పట్నం